ప్రస్తుతం లార్డ్స్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 83 ఓవర్ల బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 191 బంతుల్లో 9 ఫోర్లతో 99 పరుగులు చేసి సెంచరీకి మరో ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. అతనికి తోడుగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 102 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. గత 3 ఏళ్లుగా బజ్బాల్ అంటూ టెస్టు క్రికెట్ లో దూకుడు తీసుకొచ్చామంటూ కోతలు కోసిన ఇంగ్లాండ్ జట్టు 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పూర్తిగా క్లాస్ ఆటను చూపించింది. జుడ్డు బ్యాటింగ్ తో వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యతనిచ్చింది. జాక్ రాలే, బెన్ డెకెట్ ఓపెనర్ల ఇద్దరిని నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్ లో పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత ఓలిపోప్ 44 పరుగులు చేశాక రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చాడు. అలాగే 11 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇకపోతే టీమిండియాపై టెస్టుల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాటర్ గా నిలిచాడు జో రూట్. ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ లో సచిన్ టెండూల్కర్ 2535 పరుగులు చేసి జో రూట్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇది అతనికి టెస్టులో 67వ హాఫ్ సెంచరీ. ఇక ఇప్పటికే టెస్టులో 36 సెంచరీలు చేసిన జో రూట్ రేపు ఒక్క పరుగు చేస్తే 37వ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. మొత్తానికైతే 2 సెషన్ల పాటు టీమిండియా బౌలర్లు పర్వాలేదనిపించినా ఆ తర్వాత 3వ సెషన్ లో మాత్రం టీమిండియా బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు జిడ్డు బ్యాటింగ్ కొనసాగించారు. జో రూట్, బెన్ స్టోక్స్ ఈ ఇద్దరు వికెట్లను కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే 83 ఓవర్లలో 251 పరుగులే చేసింది. 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్. ఇకపోతే ఈ తొలి రోజు టీమిండియా అనూహ్యంగా తమ వికెట్ కీపర్ ను మార్చాల్సి వచ్చింది. వాస్తవానికి కీపింగ్ చేస్తున్నప్పుడు బంతి వచ్చి రిషబ్ పంత్ కు గట్టిగా తాకింది. దీంతో నొప్పితో విలవిలాడిపోయాడు. పంత్ పరిస్థితిని చూసిన ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి రిషబ్ పంత్ వేలుపై స్ప్రే చేశాడు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా పంత్ నొప్పి తగ్గలేదు. దాని కారణంగా అతడు మైదానాన్ని విడిచాడు. దీంతో పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ గా మైదానంలోకి వచ్చాడు.